బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడుకుందాం, ప్రైవేటీకరణను తడిమికొడదాం అంటూ ఓ సామాన్య బ్యాంకు ఉద్యోగి అసాధారణ పోరాటానికి సిద్ధమయ్యారు. కెనరా బ్యాంకు క్యాషియర్ ఉమా మహేష్ చేపట్టిన జాగృతి సైకిల్ యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. దాదాపుగా 750 కిలోమీటర్ల లక్ష్యంతో సాగుతున్న ఈ యాత్ర కరీంనగర్కు చేరుకుంది. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల నియామకాలను చేపట్టాలని, 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర సాగుతోంది. గతంలో నేను 2 టైమ్స్ సూపర్ రన్నర్ టైటిల్ కైవసం చేసుకున్నాను. సూపర్ రన్నర్ అంటే 200 కిలోమీటర్స్, 300 కిలోమీటర్స్, 400 కిలోమీటర్స్ అండ్ 600 కిలోమీటర్స్ అలా 2 సార్లు నేను చేశాను. తర్వాత 2022లో కాశ్మీర్ టు కన్యాకుమారి సైక్లింగ్ ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు 80వ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మన ఏపీటీబీఎఫ్ యాజమాన్యం ప్రెసిడెంట్ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు, అలాగే కామ్రేడ్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రాంబాబు గారు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ జన జాగృతి యాత్రను చేపట్టాను. ఈ జన జాగృతి యాత్రలో ప్రధానంగా 3 ప్రైమరీ డిమాండ్స్ ఉన్నాయి మా అందరి బ్యాంకర్స్వి. అందులో ప్రధానంగా మొదటిది టు డిఫెండ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ టు డిఫీట్ ద ప్రైవేటైజేషన్. రెండవది ఫర్ అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. మూడవది ఇంపార్టెంట్ డిమాండ్ మాది 5 డే బ్యాంకింగ్ ఎన్నోళ్ళ నుంచి అడుగుతున్నాం మేము. అది ఆల్రెడీ 12th బైపార్టైట్ సెటిల్మెంట్లో వాళ్ళు ప్రామిస్ చేశారు. సో ఈ డిమాండ్స్ని మేము గవర్నమెంట్ ఒప్పుకొని అమల్లో పెడుతుందని మేము ఆశిస్తున్నాము. అండ్ ఈ యొక్క జన జాగృతి యాత్ర 6వ తారీఖున హైదరాబాద్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొదలుకొని నల్గొండ చేరుకుంది ఫస్ట్ డే. సెకండ్ డే వచ్చేసి నల్గొండ నుంచి ఖమ్మం, 3వ రోజు ఖమ్మం నుంచి వరంగల్, ఈరోజు పొద్దున్న 4వ రోజు ఖమ్మం నుంచి ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు సాయంత్రానికి జగిత్యాల చేరుకుంటాం. సో ఇందులో ఈ జన జాగృతి యాత్రలో ప్రధానంగా ఏంటంటే ఈ ఒక్క 3 ప్రైమరీ డిమాండ్స్ని మేము జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ యాత్రను చేపట్టాం. ఈ యాత్ర మొత్తం 750 కిలోమీటర్లు దాదాపు